శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఇంకొక 15 రోజులు మాత్రమే రాశి యందు గురుగ్రహ సంచారం జరుగుతుంది. అంటే మే 15 వరకు రాశి యందు గురువు ఉంటాడు. దీని ప్రభావం వల్ల మీరు ఏదైనా ఒక శుభకార్యాలు చేయాలన్నా, అలాగే గతంలో దూరమైనటువంటి బంధువుల్ని తిరిగి కలుసుకోవాలనుకున్నా, వివాహ సంబంధించిన సమస్యలు ఏవైనా అది మీరు ఈ నెల 15 లోపులో పరిష్కరించుకుంటే చాలా వరకు సజావుగా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే కామన్గా ఒక సంవత్సరం బట్టి మనకి ఈ గురువు రాశి యందు సంచరిస్తున్న లాభస్థానంలోకి ఈ శుక్రగ్రహం రావడం వల్ల ఏమైందంటే మీకు వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే అవి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఏవైనా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా మీరు ఎంతో కాలంగా ఒక పెళ్లి సంబంధం కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఏదో మాట్లాడుకొని దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కూడా జరిగి ఉండొచ్చు. అటువంటిది ఏమైనా ఉంటే మరి ఈ 15వ తారీఖులో మీరు వారితో సంప్రదిస్తే ఏదైనా గతంలో పోగొట్టుకున్నటువంటి సంబంధం కానీ, దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే దీనికి సింబాలిక్ ఏంటంటే మే 15వ తారీఖు నుంచి కుటుంబ స్థానంలోకి గురువు రాబోతున్నాడు. అంటే లాభాధిపతి గురువు ధనస్థానంలోకి రావడం వల్ల అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది అన్నమాట. అంటే ఈ 2వ స్థానంలో గురువు రావడం వల్ల కుటుంబాన్ని ఎక్స్పెండ్ చేస్తాడు. కుటుంబం ఏ విధంగా ఎక్స్పెండ్ అవుతుంది? ఏదైనా వివాహం ద్వారా కోడలో కూతురో రావడం, అంటే అల్లుడో రావడం వల్ల కానీ, లేదంటే మీ యొక్క సంతానానికి సంతానం కలగడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. అంటే లాభాధిపతి ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా వివిధ మార్గాల ద్వారా, వివిధ వనరుల ద్వారా ఆదాయం లభిస్తూ ఉంటుంది. అంటే మన వ్యక్తిగతంగా మీకున్నటువంటి సామర్థ్యం వల్ల, గురువు సంతానకారకుడు అవటం వల్ల, సంతానం ద్వారా పూర్వపుణ్యం వల్ల కంపల్సరిగా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఇంచుమించుగా మే 15 తర్వాత పూర్తవడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఎవరన్నా ఖాళీగా ఉద్యోగం అది లేకుండా ఉంటే వారికి ఏదైనా ఉద్యోగం రావడం కూడా అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఒక్క గ్రహం వల్ల అన్నీ జరుగుతాయని చెప్పలేం, కానీ లాభస్థానంలో శనిగ్రహం రావడం వల్ల వృషభ రాశి వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పదవి కానీ తిరిగి పొందే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ గురువుని ఈ విధంగా ఉపయోగించుకుంటే మొదటి 15 రోజులు ఈ విధంగా, తర్వాత 15 రోజులు ఆర్థిక పరంగా సక్సెస్ చేయడం జరుగుతుంది. ఇక సూర్యుడు మరి చతుర్థాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్లేస్ మారడానికి కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి కొనడానికి కానీ చాలా వరకు అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థుల యొక్క చదువు కొరకు, వారి యొక్క ఉన్నత విద్య కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఏదో ఒక అదనపు బాధ్యత మీ మీద పడే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్యపరంగా మీ కుటుంబంలో చతుర్థాధిపతి అవడం వల్ల మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య కారణంగా వారికి వైద్యం అది చేయించడం కూడా తప్పనిసరిగా కొన్ని బాధ్యతతో కూడుకున్నటువంటివి, ధర్మానికి సంబంధించిన వాటిలో కొంత మనీ ఎక్స్పెండిచరు, కొంత టైం కూడా స్పెండ్ చేయవలసి ఉంటుంది. అంటే వీటన్నిటికీ కూడా సమయానికి తగిన ధనం వచ్చే విధంగా మీకు లాభస్థానంలో 4 గ్రహాలు అక్కడ ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా శుక్రుడు రాశ్యాధిపతిగా, షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అటు రుణ ప్రయత్నం ద్వారా అయితేనేమి, వ్యక్తిగతంగా మీ ఉద్యోగ విషయాల వల్ల అయితేనే కంపల్సరిగా సమయానికి ధనం అందుతుంది. ముఖ్యంగా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి మీ సహ ఉద్యోగులు కానీ, మీ కుటుంబంలో స్త్రీలు అంటే మీ అక్కగారో, అత్తయ్య గారో, ఆంటీ గారో ఏదో విధంగా ఇప్పుడున్న పరిస్థితికి మీకు ఆర్థిక పరంగా సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద స్త్రీల సహకారం పెరుగుతుంది. అలాగే ధనాధిపతి బుధుడు కూడా ఇంచుమించుగా లాభస్థానంలో ఈ నెల మొదటి వారంలో సంచరించడం వల్ల మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం వల్ల కూడా కొంత ధనం, ఏదైనా బ్యాంకులో అయినా బ్యాలెన్స్ ఉంటే అది కూడా మీకు సహకరించే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే శని భగవానుడు భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థాన సంచారం అన్నది ఇంచుమించుగా రాబోయే 2.5 సంవత్సరాల దాకా
మన వృషభ రాశి వారికి చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చాలా వరకు ఉంటుంది. మరి ఇంచుమించుగా రాహు కూడా మనకి మే 18వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సంచరించడం వల్ల ఈ వృషభ రాశిలో ఎవరైతే సినిమా పరిశ్రమ, టీవీ, యూట్యూబ్ వంటి రంగాల్లో ఉంటారో వారికి మంచి అవకాశాలతో పాటు వారి యొక్క గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా కథలకో సమాచారానికో ఏదో ప్రాజెక్ట్ ఉంటే దాని గుర్తింపు ద్వారా రావడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా ఒక కళాకారుడై ఉన్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా, నటనలో ఉన్నా, ఇది మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు అక్కడ ఉచ్చులో ఉండడం వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త కొత్త అవకాశాలు రావడం, అలాగే ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటినీ కన్ఫర్మ్ చేస్తూ మరి తృతీయ స్థానంలో కుజగ్రహం మీరు ధైర్యంగా మీ యొక్క ప్రయత్నం చేయడం వల్ల 100% మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. మరి ఇక ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో ఇంచుమించుగా ఈ గ్రహాలు ఈ రాహు కేతు యాక్సెస్లో పడడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు తగు విధంగా పరిష్కారం చేసుకొని ముందుకెళ్తే వృషభ రాశి వారికి ఎప్పుడైనా లాభస్థానంలో ఉన్న గ్రహం కొద్దిగా ఇబ్బంది పెట్టినా, ఆలస్యం చేసినా కంపల్సరీగా తన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇంచుమించుగా 100% గ్రహాలు మీకు చాలా వరకు శుభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. గ్రహాలని, జ్యోతిష్ శాస్త్రాన్ని, గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా 18 నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది. అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి. అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది. వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లానెట్స్ అనడం జరిగింది. మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతివాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది. అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా, మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా, ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు కంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ, లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుడిని విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు ద్రాక్షపళ్ళు అంటే ఎండు ఖర్జూరం కానీ, కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది, అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ, మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల 18వ తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు, ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి. దాని తర్వాత రాహువు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి 18 సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టినా పర్లేదు. వీలు లేని వారు కేవలం దర్శనం చేసుకొని 18 ప్రదక్షిణలు చేయడం వల్ల సరిపోతుంది. బట్ ఏదైనా కంపల్సరీగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు
మీరు తప్పకుండా ఈ వినాయకుడిని అమ్మవారిని పూజించుకోండి. వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది. అందువలన కంపల్సరీగా గ్రహశాంతి చేసుకోండి. ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి. కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే 15 మారడం జరుగుతుంది. గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు, లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు, లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం, ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి. మీరు ఒక 80 కేజీలు ఉన్నారనుకోండి, 80 కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో 8వ వంతు అంటే మీరు 80 కేజీలు ఉంటే ఒక 10 కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తి ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది. స్వస్తి.